నిజంగా ఎవరైనా వ్యక్తులు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నా ఏమన్నా చేస్తున్నా దయచేసి మీ తల్లిదండ్రుల దృష్టికి తీసుకొని వెళ్ళండి అండ్ మా పోలీస్ దృష్టికి కూడా తీసుకొని రావాలని మనం తెలియజేస్తున్నాం. ఇటీవల గవర్నమెంట్ మనకి శక్తి యాప్ అని విడుదల చేశారు. శక్తి టీమ్స్ కూడా ప్రతి స్టేషన్ ప్రతి జోన్ అండ్ జిల్లా లెవెల్లో కూడా టీమ్స్ అనేవి తిరుగుతూ ఉన్నాయి. సో ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా మీరు చెప్పుకోలేని స్థితిలో ఉంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కంప్లైంట్ రేజ్ చేసినా పర్వాలేదు, లేదంటే మీరు 112కి కాల్ చేసినా మా వాళ్ళు వచ్చి వెంటనే దాన్ని ఏ కంప్లైంట్ ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మనం ఖచ్చితంగా అడ్రస్ చేస్తాం. అంతే తప్ప దయచేసి అమ్మాయిలు ఎవరు కూడా ఈ రకంగా మనసులో బాధ పెట్టి వాళ్ళకి వాళ్ళే సెన్సిటివ్గా కుమిలిపోయి ఏదన్నా బయటికి చెప్తే ఎవరైనా ఏమైనా అంటారేమో. సో తప్పులు అనేవి అందరూ చేస్తారు, తప్పు చేయడం చాలా సహజము, తెలిసి చేయొచ్చు తెలియక చేయకపోయినా. ఇప్పుడు చివరిలో చేయి దాటిపోయింది అన్న పరిస్థితిలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా మేము వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేస్తాము అండ్ చర్యలు కూడా తీసుకుంటామండి. అంతే తప్ప ఇటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి కూడా ఎవరు వెళ్ళకూడదని రిక్వెస్ట్ చేస్తాము.